హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఏంటి ఇల్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎస్, ఇది మా హౌస్ అనమాట, హాల్. ఈ హాల్ కొంచెం మేకోవర్ చేద్దాము అనుకుంటున్నాము. యాక్చువల్గా రీసెంట్గా మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు. ఫ్రెండ్స్ ఏంటంటే వాస్తు ప్రకారంగా ఇవి ఇక్కడ ఉండొద్దు, అవి ఇక్కడ ఉండొద్దు అనేసి కొన్ని చేంజెస్ చెప్పారు. యాక్చువల్లీ మనకైతే అసలు ఏం తెలియదు, కనీసం తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు వినాలి కదా. సో చేంజ్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. ఏంటి హాల్ ఏదో చేంజ్ చేస్తామన్నారు, ఎక్కడికి వచ్చారో అనుకుంటున్నారా? ఎస్, ఫస్ట్ చేంజ్ కర్టన్స్తో చేద్దాము అని అనుకున్నాము. కర్టన్స్ కోసం అనేసి షాప్కి వచ్చామన్నమాట. ఇలా ఎంటర్ అవ్వగానే నాకు ఈ 2 కలర్స్ అయితే బాగా నచ్చాయి. చూడండి, 2 బాగా అనిపించాయి. బట్ ఇంకా ఏమేమన్నా ఉన్నాయేమో చూద్దాము, ఇంకేమైనా డిఫరెంట్గా దొరుకుతాయేమో అనేసి సర్చ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏంటంటే కర్టన్స్ అవి కొంచెం బాగుంటాయి, క్వాలిటీ కూడా లైక్ థిక్గా. మనకి ఒక వైపు మొత్తం గ్లాస్ డోరే కదా, కొంచెం థిక్గానే ఉండాలన్నమాట. మరి పల్చగా ఉంటే వర్కౌట్ అవ్వదు. ఇక్కడ చూడండి, ఇవన్నీ నెట్టెడ్ ఉన్నాయి. జస్ట్ ఏమైనా క్యాజువల్ లైక్ క్లాసీ లుక్ కోసం అలా వేసుకోవడానికి పనికొస్తాయి అంతే. ఇక్కడ ఉండేవన్నీ కొంచెం వెల్వెట్ క్లాత్ అండ్ కాటన్ క్లాత్వి ఉన్నాయి. చూడండి, ఇందులో గ్రే కలర్ బాగుంది కానీ థిక్నెస్ లేదనమాట. మొత్తం అలా చూసేసి ముందు మనం చూసిన వాటిల్లోంచి ఒక కలర్స్ చూస్ చేసుకొని ఇచ్చేసాను స్టిచ్చింగ్కి. అక్కడే వాళ్ళే స్టిచ్ చేసి ఇస్తారనమాట, కస్టమైజ్ చేస్తారు. మనకి ఏం సైజ్ కావాలో ఆ సైజు, హైట్ విడ్త్ 2 కూడా మనం చెప్తే కనుక దానికి తగ్గట్టుగా చేసి ఇచ్చేస్తారు. చూడండి, అతనేమో స్టిచ్ చేస్తున్నారు, ఇతను ఇక్కడ ఈ లోపల పని చేసేస్తున్నాడు. సి, చాలా ఈజీగా అయిపోతుంది కదా. వేరే పర్సన్ వచ్చేసి వాటికి రింగ్స్ వేసేస్తున్నారు. చూడండి ఎంత ఈజీగా వేసేస్తున్నారు. ఇందులో కూడా మనం కలర్స్ చూస్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసేస్తారు అనమాట. గోల్డ్, బ్లాక్, వైట్ ఇలా 4-5 రకాలు ఉన్నాయి కలర్స్. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. నేను వాష్ చేయాలి అంటే కనుక ఇవి తీసుకు వేసుకోవచ్చా అని చెప్పి అడిగాను వాషింగ్ మిషన్కి వేయడానికి. అలా వేయచ్చు అని చెప్పారు. సో ఎలా ఏంటి అనేసి చూస్తున్నాడు అనమాట కిషోర్. చూడండి, వాళ్ళైతే చాలా ఈజీగా అలా తిప్పేస్తున్నారు, మనకైతే కొంచెం టైం పట్టేస్తుంది. లెట్ ఇట్ సి ఎంత ఈజీగా వేస్తున్నారో. నార్మల్లీ మనము ఎప్పుడైనా ఇంట్లో ఉండే వాటికి కూడా వాషింగ్ మెషిన్కి వేసుకోవాలి అంటే కనుక ఇవి తీసేసి వేస్తే ఈజీ అయిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇవి విరిగిపోతాయి అన్నమాట, మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. అవి విరగకుండా ఉండాలంటే తీసుకొని వేసుకోవచ్చు. అయిపోయిందండి, స్టిచ్చెస్ ఇచ్చేసారు. మనీ పే చేస్తున్నాను. చాలా బరువు ఉన్నాయి యాక్చువల్గా. ఇవి 4 కర్టన్స్ అనమాట. ఎంత బరువు ఉన్నాయో అసలు లేపడానికి కూడా అవ్వట్లేదు. తీసేసి వచ్చేసాము ఇంటికి. వచ్చి ఫస్ట్ నేనైతే అక్వేరియం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అక్వేరియం అక్కడి నుంచి మూవ్ చేయాలంటే వాటర్ తీసేయాలి కదా. సో వాటర్ మొత్తం ఇలా తీస్తూ ఉన్నాను. కిషోర్ ఏంటంటే ఆ కబోర్డ్ మెయిన్ థింగ్స్ అన్నీ రిమూవ్ చేసేస్తున్నాడు. తర్వాత మనం అది చేంజ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది కదా అనేసి ఇద్దరం చెరొక పని చేస్తూ ఉన్నాం అనమాట. ఫాస్ట్గా అయిపోతూ ఉంది. చూడండి, అక్వేరియము ఇంట్లో ఉండడానికి చూడడానికి ఎంత బాగుంటుందో, వాటిని క్లీన్ చేసుకోవడానికి, వాటిని మెయింటైన్ చేయడానికి మాత్రం చాలా కష్టమే అనిపిస్తుంది. నేనైతే ఒక గ్లౌజ్ వేసుకొని మరీ తీస్తున్నాను. నాకు అది కొంచెం మన చేతులు అందులో పెట్టడం కూడా మంచిది కాదు యాక్చువల్గా. సో గ్లౌజ్ అనేది కంపల్సరీ అనమాట. చూడండి, ఈ అక్వేరియం చూడడానికి ఇంత చిన్నగా ఉంది కదా. 2 బకెట్స్ వాటర్ పడతాయండి, ఈజీగా 2 బకెట్స్ పడతాయి. వాటర్ మొత్తం తీస్తూ ఉన్నాను. ఒకవైపు కిషోరి కబోర్డ్ మొత్తం మంచిగా రిమూవ్ చేస్తూ ఖాళీ చేసేస్తూ ఉన్నాడు అనమాట. ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఏదో పేరుకి అబ్రాడ్లో ఉన్నారు, అక్కడ ఎక్కడో ఉన్నారు అని చెప్పుకోవడానికే కానీ కనీసం పని మనుషులు కూడా దొరకరు. మన పనులు మనమే చేసుకోవాలి. మేమిద్దరం ఈరోజు పని మనుషులు లెక్కనే అయిపోయాము. చూడండి ఎంతగా చేస్తున్నామో అసలు. కిషోర్ పని త్వరగా అయిపోయింది, మొత్తం తీసి పక్కన పెట్టేయడమే కదా. నాకేంటంటే ఒక్కొక్కటి ఆ వాటర్ తీయాలి, పెట్టాలి, ఫిషెస్ తీయాలి, అందులో స్టోన్స్ అవి అన్నీ ఉన్నాయన్నమాట, అవన్నీ తీయాలి. చూడండి, నేను ఫిషెస్ కోసమే ఒక బౌల్ పెట్టుకున్నాను. ఏంటంటే ఫిషెస్ని అందులో వేయాలి కదా. సేమ్ వాటర్లో అయితే కనుక వాటికి టెంపరేచర్ అది చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో అదే బౌల్లో అక్వేరియంలో వాటరే తీసుకొని పక్కన పెట్టేస్తాను, అందులోకి ఫిషెస్ని దిద్దామనేసి. అందులోంచి ఫిల్టర్ తీసి మళ్ళీ అది క్లీన్ చేయాలి. మొత్తం అక్కడ పక్కన పెట్టేసి వచ్చానమాట. చూడండి, ఎన్ని వాటర్ కావాలో అంతవరకు తీసి పక్కన పెట్టేసి ఫిషెస్ని తీస్తున్నాము. కిషోర్ కబోర్డ్ పని కంప్లీట్ చేసుకుని నాకు హెల్ప్ చేయడానికి కూడా వచ్చేసారనమాట. చూడండి, ఈ ఫిషెస్ అయితే అస్సలు దొరకవండి. ఎన్నిసార్లు మనం వాటిని క్లీన్ చేస్తున్నాం, మనం వాటిని ఏం చెయ్యమనుకున్నా సరే అవి మాత్రం అస్సలు రావు. వాటికి టైం మాత్రం అటు ఇటు తిప్పిస్తూనే ఉంటాయి అన్నమాట.
చూడండి, అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా వాటర్ అడుగునంతా ఉన్నాయి కదా, అవన్నీ తీయడానికి ఇలా వంచేసి పట్టేసుకున్నాడు కిషోర్. మొత్తం తీస్తున్నాను అనమాట వాటర్. ఇంకా అందులో స్టోన్స్ అవన్నీ ఉన్నాయి, కలర్ స్టోన్స్. ఇంతకుముందు అయితే కనుక నేను బీచ్కి వెళ్ళి గవ్వలు అవన్నీ తెచ్చి పెట్టేసేదాన్ని. అవి వాష్ చేయడానికి బాగా కష్టం అవుతుందనేసి ఈ మధ్యకాలంలో తీసేసాను. పెట్టట్లేదు అనమాట గవ్వలు, ఓన్లీ ఆ స్టోన్స్ మాత్రమే పెడుతున్నాను. ఇంతకుముందు అయితే రకరకాలు అవి మనకి బయట చాలా డిఫరెంట్వి దొరుకుతూ ఉంటాయి. లైక్ బీచ్కి వెళ్తే అన్నీ డిఫరెంట్గా ఉన్నవన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి అక్వేరియంలో పెట్టేదాన్ని. చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది, క్లీన్ చేస్తుంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. సో తీసేసాను అనమాట, ఓన్లీ స్టోన్స్ పెట్టేశాను. చూడండి, అక్వేరియం పని అయిపోయింది. ఈ బెడ్ కూడా పిల్లోస్ అవన్నీ తీసేస్తూ ఉన్నాను అనమాట. మొత్తం చేంజ్ చేయాలంటే చిన్న పని అయితే కాదు, కొంచెం పేషెన్స్ కావాలి, ఓపిక కావాలి. వీకెండ్ వస్తే ఈ వీకెండ్ మొత్తం ఇలా సరిపోయింది, రోజు మొత్తం సరిపోయింది మాకైతే దీనికోసం. చూడండి, ఈ బెడ్ ఏంటంటే జస్ట్ కింద ఒక బెడ్షీట్ వేసేసామండి. లైక్ వైట్ బెడ్ కదా, పాడవకుండా ఉంటుంది అనేసి ఓల్డ్ బెడ్షీట్ ఒకటి ఉంటే అది కింద నుంచి వేసేసామన్నమాట. డస్ట్ అది పడకుండా ఉంటుంది కదా దానికోసం. సో ముందు ఇక్కడ నుంచి అడ్డుగా ఉన్న మొత్తం ఒక్కొక్కటిగా తీసేసి పక్కన పెట్టుకుంటూ ఉన్నాము. ఈ చిన్న చిన్న అక్వేరియం మీద పెట్టే గ్లాస్ కానీ, ఈ డైనింగ్ టేబుల్, అక్వేరియం పెట్టే చిన్న టేబుల్, ఇవన్నీ. ఇది డైనింగ్ టేబుల్ అనమాట. దీన్ని అయితే యూజ్ చేయము, జస్ట్ నేను ఎక్కువగా పెయింటింగ్స్ అది వేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఈ టేబుల్ని. చిన్న చిన్న చెట్లు, మాకేంటంటే బాల్కనీ లేదు, సో ఉన్న దాంట్లో జస్ట్ హాల్లో ఇండోర్ ప్లాంట్స్ లాగా జస్ట్ కొంచెం అలా పెట్టుకున్నాం అనమాట, అంతే సింపుల్గా. ఆ డైనింగ్ టేబుల్ మొత్తం ఇలా ఒక సైడ్కి చేసేసి మొత్తం చూడండి టేబుల్స్ మొత్తం ఒక పక్కగా పెట్టేస్తూ ఉన్నాము. అప్పుడే కదా మనం క్లీన్ చేయడానికి ఈజీ అవుతుంది. ముందు మొత్తం ఇక్కడంతా క్లీన్ చేస్తున్నాను. చిమ్మేస్తే కనుక మనకి కబోర్డ్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. సో కబోర్డ్ పెట్టాక మళ్ళీ చిమ్మడం మొత్తం కష్టం అవుతుంది కదా, ముందు క్లీన్ చేసుకుంటూ కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నాము. అట్ ది సేమ్ టైం మళ్ళీ వస్తువులన్నీ అటు ఇటు జరుపుతూ ఉన్నాము. చాలా కష్టమే పడ్డాము ఆ రోజు. అసలు ఇక్కడ మేడ్స్ కూడా ఎంత కష్టమైపోయారంటే, ఎప్పుడైనా ఎవరైనా దొరికినా కూడా మనం వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని తీసుకొని రావాలి. ఆ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి డ్రాప్ చేసి రావాలన్నమాట. ఇప్పుడు కిషోర్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఓకే, అవసరమైతే తీసుకురావచ్చు ఆ టైంలో వాళ్ళ అవైలబిలిటీ ఉంటే. లేదనుకోండి మళ్ళీ వాళ్ళ కోసం మనం ఎదురు చూడాల్సి వస్తుంది, అది కూడా చాలా టఫ్. అందుకే మన పని మనమే చేసుకోవడమే, పని మనుషులు అన్నీ ఎదురు చూడడం కంటే ఇదే బెస్ట్ అనమాట. చూడండి, కబోర్డ్ ఆ మూల నుంచి ఈ మూలకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మూలకి మేము దాన్ని షిఫ్ట్ చేయాలి. డోర్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాం అనమాట. కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయినా కానీ పడిపోయిందంటే మాత్రం తీయడం చాలా కష్టం. చూడండి, చాలా జాగ్రత్తగా జరుపుతూ తీసుకొచ్చామన్నమాట మేము. కొంచెం అటు ఇటు అయినా కానీ టప్మని పడిపోతుంది మొత్తం. పడిందంటే లేపాలంటే అది చిన్న బరువు అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఏదో కష్టపడి జరుపుతున్నాము. నార్మల్ అయితే నట్లు అవన్నీ విప్పదీయాలి, దానికి ఇంకా చాలా టైం పట్టేస్తుంది. మళ్ళీ ఎవరో ఒకరిని కార్పెంటర్ని పిలవాలి, అన్నీ విప్పదీసి మళ్ళీ బిగించి. అంత అవసరం లేదులే, మొత్తం ఖాళీ చేసి మెల్లగా ట్రై చేద్దామనేసి ట్రై చేసామన్నమాట. ఫైనలీ వి డిడ్ ఇట్. చేంజ్ అయితే చేసేసాము ఆల్మోస్ట్. చూడండి, ఇంతకుముందు ఉన్న ప్లేస్లో ఉండకూడదంట, బరువు ఉండొద్దు అని చెప్పారు. సో ఇటువైపుకి షిఫ్ట్ చేసేసాము. చూడండి, ఫైనల్లీ ప్లేస్కి చేరిపోయింది కబోర్డ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా పెద్ద టాస్క్ ఏంటి అంటే, ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలి అంటే, ఇంతకుముందు ఉన్నది అలా సెట్ అయిపోయి ఉంది కదా, ఇప్పుడు జస్ట్ చూస్తున్నాం అనమాట ఏది ఎక్కడ పెట్టాలో. అసలు చాలా కన్ఫ్యూజన్ ఉంది. సోఫా ఎక్కడ పెట్టాలి, డైనింగ్ టేబుల్ ఎక్కడ పెట్టాలి, అర్థం కూడా కావట్లేదు. ఇంతకుముందు ఏంటంటే మాకు అలా అలవాటైపోయింది. బట్ ఓకే, ట్రై చేస్తున్నాము. సోఫా ఇక్కడ పెట్టేద్దాం అనేసి పెట్టేసాము అనమాట. నెక్స్ట్ థింగ్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి, ఇదే పెద్ద టాస్క్. ఎన్నిసార్లు మార్చామో అవంతా ఇంకా వీడియో తీస్తే కనుక లెంత్ ఎక్కువైపోతుంది అనేసి వీడియో తీయలేదు. కానీ డైనింగ్ టేబుల్ ఒకవైపు, టీవీ స్టాండ్ ఒకవైపు, అటు ఇటు మారుస్తూనే ఉన్నాము. కానీ ఫైనల్గా చూడండి అవుట్పుట్ ఎలా ఉందో మాత్రం. ముందుది బాగుందా, ఇప్పటిది బాగుందా మీరే చెప్పాలి లాస్ట్లో చూసి. కానీ కలిసి చేసుకుంటుంటే కొంచెం ఈజీగానే అనిపిస్తుందండి. కానీ హెల్ప్ లేకుండా ఒక్కరే చేయాలంటే మాత్రం చాలా టఫ్. నేనైతే అలసిపోయాను, అలా కూర్చుండిపోయాను కొద్దిసేపు, కొంచెం ఆగి చేద్దాము అన్నట్లు. చూడండి,
ఫైనల్గా డైనింగ్ టేబుల్ ఆ మూల పెట్టేసాం, ఎలాగ యూజ్ చేయట్లేదు కదా అనేసి. అక్వేరియం కూడా డైనింగ్ టేబుల్ మీదనే పెట్టేసాం అనమాట. ఆ పక్కనే ఒక చిన్న టేబుల్ ఉంది, ఆ టేబుల్ అక్కడ పెట్టేశాను. దానికోసం ఏంటి అంటే ఈ ప్లగ్ బాక్స్ అది పెట్టుకోవచ్చు కింద, వైఫై అవన్నీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి. ఇక్కడ చూసారా, ఇంతకుముందు అక్వేరియం ఉన్న టేబుల్ని టీవీ టేబుల్ పక్కన పెట్టేసాము. జస్ట్ అలా వదిలేసాను, నా దగ్గర సిస్టమ్ ఉంది, ఏమైనా వర్క్ చేసుకునేటప్పుడు అలాంటప్పుడు యూజ్ అవుతుందిలే అన్నట్లు అలా పెట్టేసాము. బెడ్ని సోఫా ప్లేస్లో ఉండింది, ఇప్పుడు సోఫా ఉన్న ప్లేస్లో ఉంది కదా, ఆపోజిట్ మార్చేసాము ఎగ్జాక్ట్గా. చూడండి, ఇదేంటంటే హాల్లో టీవీ చూస్తూ అలా పడుకోవడానికి బాగుంటుంది, బయట అవుట్ సైడ్ వ్యూ బాగుంటుందండి. మీకు వీడియో ఒకసారి చూపిస్తాను, హోమ్ టూర్ చూపిస్తాను. బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు అయితే కనుక రిక్లైనర్స్ వెనకాల వేసుకొని ఉండేదాన్ని, అలా చూసుకుంటూ కూర్చోవచ్చు, పడుకోవచ్చు, బాగుంటుంది అనేసి. ఈ మధ్య ఇక్కడ టీవీ దగ్గర వేసేసుకున్నాను బెడ్. చూడండి, చిన్న చిన్న పిల్లర్స్, ఈ స్మైలీ మా ఫ్రెండ్ ఇచ్చింది, ఇవి ఇంకెప్పుడు ఇక్కడే పెట్టుకుంటూ ఉంటాను అనమాట నేను. క్లీనింగ్ అయితే పర్లేదు, ఆల్మోస్ట్ ఒక కొంచెం వరకు అయిపోయింది, ఒక 50% యాక్చువల్లీ. హాల్ వరకు అవుతుంది, ఇంకా మిగతాది చాలానే ఉంది. చూడండి, టేబుల్ మొత్తం కొత్తగా ఉంది, అసలు ఎలా ఉంది, లుక్ ఎలా ఉంటుంది ఏంటి తెలియదు అనమాట. ట్రై చేద్దాము అన్నట్లు పెట్టేసాము, చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఈ కర్టన్స్ పెట్టాలన్నమాట ఇప్పుడు. ఇదేంటంటే చాలా హైట్లో ఉంటుంది కదా, ఫుల్ మొత్తం లెంత్ అంతా వాల్ లేకుండా మొత్తం గ్లాసే కదా, సో ఈ కర్టన్స్ మొత్తం చాలా బరువు ఉంటాయి, పొడవు లెంత్ ఎక్కువ కదా, చాలా బరువుగా ఉంటాయి అన్నమాట. అట్ ది సేమ్ టైం నాకైతే అసలు అంత వాటిని తీయాలంటే కూడా కిషోరే కావాలన్నమాట, తన హెల్ప్ లేకుండా చేయడం చాలా కష్టం. తీసుకొని వేస్తున్నాను. నేను ఏమనుకున్నా, అసలు గ్యాప్ లేకుండా వేద్దాము అని ట్రై చేశాను. అలా వేయడానికి ట్రై చేస్తుంటే ఎలా ఉంది, ఒకటి ఆపోజిట్ వైపుకి ఇలా అలా వస్తున్నాయి, అది చూడడానికి బాగా అనిపించట్లేదు. సో మళ్ళీ తీసేసి మళ్ళీ నార్మల్గానే వేసేసాను అనమాట. చూడండి, కర్టన్స్ వేస్తున్నాము. ఈ మధ్య కాలంలో అంతా ఇక్కడ కర్టన్స్ లేకుండానే మేనేజ్ చేసాము యాక్చువల్లీ. అంటే అవి పల్చగా ఉన్నాయి, బట్ వ్యూ బాగుంటుంది కదా అన్నట్టు వదిలేసాము. కానీ కర్టన్స్ వేసి ఓపెన్ చేస్తే కూడా బాగుంటుంది కదా, సో కర్టన్స్ వేస్తున్నాం అనమాట, చేంజ్ చేస్తున్నాం. నాకు ఈ కలర్ బాగా నచ్చింది ఉన్న వాటిలో. ఇంకొక కలర్ కూడా బాగుంది, అది లైక్ బ్లూ కలర్, అది కూడా బాగుంది. కానీ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఇదే బాగా నచ్చింది అనమాట, సో ఇదే తీసేసుకున్నాను. లుక్ ఎట్ దిస్. అవి కొత్తగా అప్పుడే తీసుకొని వచ్చాం కదా, కొంచెం థ్రెడ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట, అవి తీస్తూ వేస్తూ ఉన్నాము. ఎస్, ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. చూడండి, చాలా వెలుతురుంది కదా, కర్టన్స్ వేస్తే కనుక బాగా చీకటిగా అయిపోతుంది. అంటే లైక్ థిక్గా ఉన్నాయి కదా, మనకి కరెక్ట్గా సెట్ అయ్యాయి, ఈ హాల్కి కరెక్ట్గా సెట్ అయ్యాయి అనిపించింది. చూడండి, అసలు కిషోర్కి కూడా అందట్లేదు చైర్ వేసుకుంటే కూడా. దానికి తోడు ఇవి బరువు ఉన్నాయి, పెట్టడం కూడా కష్టంగానే ఉంది. మొత్తానికి అడ్జస్ట్ చేస్తున్నారు, అడ్జస్ట్ చేసి మొత్తం క్లోజ్ చేస్తూ ఉన్నాడు అనమాట. అయిపోయింది ఫైనల్లీ. ఎస్, విండో క్లోజ్ చేసేస్తున్నారు. విండో క్లోజ్ చేసి కర్టన్స్ కూడా అలా క్లోజ్ చేసేసి, చూడండి ఎంత చీకటిగా అయిపోతుందో. ఇలా ఉన్నప్పుడు నిద్ర బాగా వస్తుంది కదా, బాగా చీకటిగా రూమ్ ఉంటే. కొంచెం వెలుతురు పడినా కూడా నాకైతే నిద్ర డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, చీకటిగా ఉంటేనే నిద్ర బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. లుక్ దిస్, క్లోజ్ చేస్తూనే మనకి బాగా చీకటిగా అయిపోతుంది. అవసరమైతే ఓపెన్ చేసేసుకోవచ్చు, అవసరం లేదు అనుకున్నప్పుడు హ్యాపీగా క్లోజ్ చేసేసుకోవచ్చు. నైట్ టైం కూడా ఏంటంటే మనకి ఇక్కడ బయట బీచ్ రోడ్ చెప్పాను కదా, కొంచెం ఎక్కువ వెహికల్స్ అవి తిరుగుతూనే ఉంటాయి, ఆ లైట్స్ స్ట్రీట్ లైట్స్ పడుతూనే ఉంటుంది అనమాట లైట్. సో ఈ కర్టన్స్ వల్ల యూజ్ ఉంటుంది కదా అన్నట్లు ఇలా తీసుకొని వచ్చాము. చూడండి, ఓల్డ్ లుక్ చూపిస్తాను, లైట్ ఆన్ చేస్తున్నాం. ఓల్డ్ లుక్ ఇదనమాట. అయిపోగానే న్యూ లుక్ చూడండి, ఏది బాగుందో కామెంట్ చేసేయండి.
ఎలా అనిపించింది వీడియో? మీరు కూడా ఇలాగే కష్టపడి ఏమైనా మేకప్ చేశారా? అయితే కనుక కామెంట్ చేసేయండి. వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఇంకా పనులు మిగిలిపోయి ఉన్నాయి మరి నాకు.